వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉండవు కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయంలో దేవుని సహాయంలో వేడుకున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఇప్పటి వరకు నాయన జరిగినటువంటి పాటలలో గ్రీటింగ్స్ నాయనదిగో చెప్పుటలో అన్ని విషయాల్లో మీ కృప మీ కాపుదలు అనుగ్రహించారని నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో ప్రభా నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న మీ దాసుడు బలహీనుడు, అల్పపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు తండ్రి మీరే మీ ఆత్మతో జ్ఞానంతో నింపి మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని నోటిని నాలుకను సన్నిధించేత దహించి మీ దాసుని నోటిలో మీ మాట నుంచి మీరే నాయనదిగో చేరవచ్చిన నాతో మాతో మనందరితో మాట్లాడి సమస్త విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మా కొరకు త్వరగా రానైన పరిశుద్ధ యేసుక్రీస్తు నామమున ప్రార్థించని వేడుకొంచున్నాను ప్రభువు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయకముందు ఒక చిన్న మాట, మరి గ్రీటింగ్స్ ఇస్తూ సాగరం ఒక మాట అన్నారు. ఒకప్పుడు ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి. అలాగే దానికి అనుగుణంగా 4 ఆత్మలు సంపాదించి చూడు, మందిరాన్ని కట్టి చూడాలి. దానికి అనుగుణంగా ఒక మాట నేను అనుకుంటున్నాను ఏమంటే, ఉదయంలో ప్రేరేపణ, ఒక మంచి శిశువుని సంపాదించి చూడు, దేవుని సువార్తను ప్రపంచానికి చాటి చూడాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో ఆయన పరిచర్య చేసినటువంటి కట్టినటువంటి సంఘాలను అనేకులను రక్షణలోకి నడిపించినటువంటి పరిస్థితిని, ఆయన సేవ చేసినటువంటి స్థితి మనం ఒక్కసారి గమనిస్తే మనందరికీ తెలుసు. ఎన్నో సంఘాలు కట్టాడు. అన్యజనులకు అపోస్తలుడిగా దేవుని చేత నియమింపబడ్డాడు. అంతేకాదు ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 23వ వచనంలో 24వ వచనం కలుపుతుంది. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక, అంటే అంతగా తిరిగి పరిచర్య చేసినటువంటి దైవజనుడు మరి ఎన్ని ఆత్మలను దేవుని వైపు నడిపించాడో, ఎన్ని సంఘాలు కట్టాడో, ఎంత పరిచర్య చేశాడో ఆయన పత్రికలు చూస్తే, ఆయన మాటలు వింటే, పత్రికల్లో ఆయన పలికినటువంటి పలుకులు మనం చూస్తే మనందరికీ చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది. అయితే అంత పరిచర్య చేసి అంతమందిని రక్షణలోకి నడిపించి అంతమంది శిష్యులు ఉన్నటువంటి దైవ సేవకుడు మరి ఒక తిమోతిని, ఒక తీతునే ప్రియమైన కుమారుడు, నమ్మకమైన నిజమైన కుమారుడు అని చెప్పని పలికాడు. మరి ఎంతోమంది ఉన్నారు కదా, మరి అంతమంది ఉంటే ఒక తిమోతిని, తీతుని ఎందుకు ప్రస్తావన చేసేది? మరి మిగతా వాళ్ళందరూ ప్రియమైన కుమారుడు కాదా, నిజమైన కుమారుడు కాదా, నమ్మకమైన వాళ్ళు కాదా? అంటే ఒక నమ్మకమైన శిష్యుడు తయారవడం కూడా చాలా కష్టం. కానీ ఒక నమ్మకమైన శిష్యుడు కనుక ఒక గురువుకు దొరికితే, లేదా ఒక స్థానిక సంఘ కాపరికి దొరికితే, ఆ పరిచర్య దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్యను ఇంకెంత నమ్మకంగా చేసి ఆ సత్యాన్ని, ఆ దర్శనాన్ని ఎంతైనా ముందుకు తీసుకెళ్తాడు. దేవుడు ఇస్తాడు. అవునా కదా? కానీ ఆ మార్గంలో, ఆ దారిలోనే ప్రయాణం చేస్తూ పరిచర్యలో ముందుకు వెళుతూ ఆ స్థానిక ఆ అపోస్తుడైనటువంటి ఆ పౌలే తన నోరారా ఆయన పలికినటువంటి మాటలనే ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ పేజీ 23వ వచనం మనం చదివితే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ
జతపని వాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారని పత్రికలు రాశారు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ పేర్లను చూసినప్పుడు చాలా సంతోషం. ఎంత సంతోషం ఉంటుంది. జతపని వారైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ వారు వందనాలు చెప్తున్నారని ఆ పత్రికలో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే చాలా సంతోషం, చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఒక జత పని వాడు, నా జత పని వాడు అని చెప్పడం మామూలు సామాన్య విషయం. ఓ ప్రార్థన చేయడం, వాక్య సరిగ్గా చెప్పడం రానండి, సత్య సంబంధమైనటువంటి ఒక దర్శనం లేనండి, ఒక ఆసక్తి లేనండి పట్టుకొని ఎవరైనా నా జత పని వాడు అంటారా? అంటారు. జత పని వాడు అనిపించుకోవడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే నేను సేవకుని అయిన తర్వాత ఎన్నో విషయాల్లో నేను నేర్చుకుంటా ఉన్నా, ఇంకా చాలా నేర్చుకుంటాను, ఇప్పటికీ నేర్చుకుంటాను. ఒక సందర్భంలో నాకు సంగతి తెలిసింది. అన్నయ్య నాకు చెప్పి సాగరాన్ని మోటివేట్ చేశాడు. ఆ చెప్పిన మాటలో ఒక మాట చెప్తున్నాను మీకు. ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఒక మీటింగ్లో ఓఫిరే గారిని చాలా అద్భుతంగా ఈ తరం పౌరుడు, ప్రవక్త, అపోస్తులుడు, ఏలియాలో నిర్మాణపడిన మహా ఏలియా, ఇంకా మనం ఏది చెప్పాలంటే అది దయకర గురించి చాలా చెప్పి మరి ఎంత అపోస్తులుని, ఎంత దైవజనుడిని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవుడికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెప్తాం హల్లెలూయా అని చెప్పేసి మరి వాక్యం చెప్పడానికి అయ్యగారికి ఇస్తే అయ్యగారు తీసుకొని మాట్లాడుతూ ఒక మాట్లాడారు. ఏమనంటే యేసుప్రభు రాకడ వరకు నాతోనే ఉండి నన్నే వెంబడిస్తాడని ఏ ఒక్కరి గురించి నేను క్లారిటీ చెప్పలేను అన్నాడు. ఎందుకని ఏమో తెలియదు. ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉండి, ఎంతవరకు చివరి వరకు ఆయనతో కూడా కలిసి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఆశ కలిగినటువంటి అనేక మంది ఇప్పుడు ఈ దేవాల గురించి మాట్లాడి పౌరు భక్తులు నా జత పనివాడని చెప్పిన తర్వాత 2వ పత్రిక తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవ యెహోవాను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయానని చెప్పినట్టు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. తెలియదు ఎవరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చివరి వరకు ఉంటారు. అందుకని అన్న ఒక శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు దొరకడం కూడా అది కష్టమే. అట్లా నమ్మకమైన శిష్యుడు దొరికినప్పుడు అట్లాంటి శిష్యునికి ఏదైనా ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఏంటంటే మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో ఆయన తిమోతికి చెబుతూ అంటున్నాడు, నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించున్నాను. అంటే ఎందుకు ఎఫెసులో ఉండమన్నాడు అంటే కొంతమంది సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారు, వాళ్ళని చేయవద్దని. కల్పనా కథలు, మితం లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించడానికి ఎఫెసులో ఉండమన్నాడు. అయితే నిజానికి ఈ తిమోతి ఊరు ఎఫెసా కాదు. ఏ ఊరు? తిమోతి ఏ ఊరు? చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతడు తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతను తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులకు అందరికీ తెలియదు కనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించిన. ఇప్పుడు పౌలు భక్తుడు ఈ దెర్బేలో ఉన్నటువంటి తిమోతిని పట్టుకొని
ఆయన ఒక కార్యం చేయడానికి, అనేకులను క్రీస్తు వైపు నడిపించడానికి పౌలు గారు ఇప్పుడు తిమోతిని రమ్మని అడిగాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. స్థానిక సంఘంలో మంచి పేరు, ఆ ఊళ్ళో ఒక మంచి పరపతి ఉంది. ఏమంటే ఇతను మంచి వాడు, మంచి విశ్వాసి. అతను లుస్త్రాలో ఈ కోరికలో ఉన్నటువంటి సహోదరులు మంచి పేరు పొందినవాడు. ఎంత పేరు పొందిన వారికి ఆ ఊళ్ళో లేదా ఆ స్థానిక సంఘంలో ఎలాంటి ఘనత ఉన్నది? మీరే ఒక మంచి శిష్యుడు లేదా ఒక మంచి విశ్వాసి ఆ స్థానిక సంఘంలో ఒక మంచి పేరు పొందిన వారికి ఎలాంటి పేరు ఉంటుంది? మంచి పేరు ఉంటుంది చక్కగా. ఇప్పుడు ఈ ఊరిని, సంఘాన్ని, పరిచర్యను వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని రక్షణలోకి నడిపించడం కోసం పౌలు గారికి నువ్వు బయలుదేరా అంటే మరి నిజంగా చెప్పాలి, రావడానికి ఇష్టం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికో పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఇతన్ని ఎక్కడ ఇచ్చినంత గౌరవంగా అక్కడ గౌరవం ఉంటుందా? ఎక్కడ ఇచ్చినంతగా ఉంటుందా? ఒక మాట చూద్దాం. ఇలా పిలిచిన తర్వాత పౌలు భక్తుడు ఈ తిమోతిని సేవకు పంపాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎదుగు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును నేను జ్ఞాపకం చేయను. అది ఇప్పుడు అయ్యగారు కొరింథీ సంఘాన్ని పంపాడు సేవకి. వెళ్ళి ఏం చెప్తాడన్నా, దమస్కు మార్గంలో అపోస్తలుడైన పౌలైనటువంటి మా గురువు గారికి ఏ దర్శనం కలిగిందో ఆ దర్శనాన్ని మీరందరూ పొందుకోవాలి. ఆ సత్యంలో మీరందరూ తెలుసుకోవాలా. ఆ సత్యంలో మీరందరూ ప్రతిష్ట కావాలా. ఆ సత్యముల గురించినటువంటి అనుభవ జ్ఞానం మీరు కలిగి ఉండాలా. రక్షణ పొందడం ఒక్కటి మాత్రమే సరిపోదు. మీరు సత్యం గ్రహించాలి, సత్యం నేర్చుకోవాలి, సత్యంలో ఉండాలి. దేవుడు పౌలుని దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత ఇదిగో పౌలు భక్తులు గలతీ సంఘంలో వాక్యం చెబుతున్నప్పుడు లేదా పత్రిక రాసినప్పుడు నేను విన్నాను. ఏమనంటే యేసు ప్రభువారే పౌలు భక్తునికి దేవుని వాక్యం చెప్పాడట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని నేను మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే నాకు లభించినదని చెప్పినటువంటి మాట అపోస్తలుడైన పౌలు నోట నేను విన్నాను. ప్రియులారా, మనమందరము పౌలు భక్తుడు ఏదైతే దేవుని యుద్ధ నుంచి లభించినది పొందుకున్నాడో నేను ఆ సంగతులను చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే పౌలే చెప్పాడు, క్రీస్తునందు నేను నడుచుకును విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును. అంటే పౌలు నోరు తెరిచి ఏదైనా ఒకటి ప్రకటించాడంటే అది ఏమైంది? సర్వసత్యం. పౌలు భక్తుడు ఒకవేళ అడుగుజాడలు నడిచాడు అంటే ఏ విధంగా ఉంటుంది? క్రీస్తు ఎలా నడుచుకున్నాడు ఆయన అలాగా నడుచుకుని ఉంటాడు. అంటే ఈ రెండు చెప్పడానికి పౌలు భక్తుడు తిమోతిని కొరింథీ సంఘానికి పంపాడు. ఇప్పుడు ఏ దెర్బేలో అయితే, ఏ లుస్త్రాలో అయితే, ఏ ఇకోనియాలో అయితే తిమోతికి ఒక మంచి పేరు ఉందో, ఒక నమ్మకమైన శిష్యుడు అని పేరు కలిగి ఉన్నాడు, ఒక మంచి క్రైస్తవుడు అని పేరు కలిగి ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘస్థులు ఆ కుమారుడిని ప్రేమించే విధానం, రిసీవ్ చేసుకునే విధానం, ఆయన పలకరించినప్పుడు పలకరించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉన్న ఆ కుమారుడు ఇప్పుడు పౌలు పంపిన సంఘానికి వెళ్ళాడు. అది కొరింథీ ప్రదేశము. ఆ ప్రాంతానికి స్వార్థ పరిచయకి వెళ్ళి ఇప్పుడు అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు చెప్పిన మాటలే లేదా పౌలు నడుచుకున్న విధానమే పౌలు కన్న సంఘమునకు, పౌలు పెంచిన సంఘానికి వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి చెప్పండి? హ్యాపీ అవ్వాలా లేదా ఎలా ఉండాలి? చాలా హ్యాపీగా ఉండాలి కదా, చాలా హ్యాపీగా ఉండాలి, చాలా సంతోషంగా
ఉండాలి. ఎందుకంటే మనకు తెలియని విషయాలు కొన్ని ఈ తిమోతి గారు చెప్తున్నాడండి అని సంతోషించాలి. ఈ తిమోతి గారు చెప్తున్నాడని సంతోషించాలి. అలాగే మీకు సంగతి 2012వ సంవత్సరం కరెక్ట్గా మార్చి నెల అనుకుంటున్నారు, ఎవరో తెలియదు. పాస్టర్ దయాసాగర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దగ్గర ఏ నెల? మార్చ్ 11 చనిపోయారు. జ్ఞాపకాలకు కూడా పెట్టారు. అప్పటికింకా నేను అభిషేకం తీసుకోవాలి విశ్వాసం. ఓ ఫిరయ్య గారు వచ్చారు, వాక్యం చెబుతున్నారు. ఆయన వాక్యం చెప్తూ ఒక మాట ఉన్నారు. ఏమనంటే, అపోస్తలుడైన పౌలు 14 సంవత్సరాల క్రితము పరదేశకు కొనుక్కోబడ్డాడు. అక్కడ ఆయన వచనింప సఖ్యము గాని మాటలు విన్నాడు. కానీ అతను శరీరంతో కొనుక్కోబడ్డాను, ఎలా ఆత్మలో కొనుక్కోబడ్డాను నేను ఎరుగను అని ఒక మాట చెప్పాడు కదా. విషయం అందరూ తెలుసు, మళ్ళీ రిఫరెన్స్ చూపించాను, అందరూ తెలుసు. అలా నేను వెళ్ళాను, ఇలా సంగతులు విన్నాను, ఆ సంగతులు మీకు చెబుతున్నానని చెప్పినప్పుడు ఒక మనిషిని ఎదుగుదని చెప్పలేదు, నేనని చెప్పలేదు. ఆ సబ్జెక్ట్ అంతా మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని అయ్యగారు ప్రస్తావించి, ఆ సంగతులు పౌలు యేసు ప్రభువు ద్వారా విన్న తర్వాత సంఘానికి ఎప్పుడు చెప్పాడు? పౌలు భక్తుడు ఆ సంగతులు ఎరిగిన తర్వాత సంఘమునకు ఎప్పుడు చెప్పాడు? ప్రశాంతం కాదు. పరదేశకు కొనుక్కోబడ్డాడు ఒక మనుషుడు, వచంప సఖ్యంగా ఉన్నాడు ఒక ఆయన నేను ఎరుగును, శరీరం లేక వెళ్ళాడు, ఆత్మ వెళ్ళాడు తెలియదు నాకు. అయితే విన్నాడు కదా. ఆ సంగతులు జరిగిన తర్వాత సంఘానికి ఎప్పుడు చెప్పాడు? 14 సంవత్సరాల తర్వాత చెప్పాడు. 14 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ మెసేజ్లో మన ఆత్మీయ తండ్రి మనందరికీ అపోస్తులుడు ప్రవక్త రంజిత్ దోషుడి గారు ఆ ప్రసంగంలో 14 సంవత్సరాల క్రితం పౌరుల్ని ఆ సంగతులను సంఘానికి చెప్పాడు. కానీ 1982లో నకరికల్లు గ్రామంలో ఒక ఇంట్లో నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా నాలో నుంచి ఆత్మ బయటికి వచ్చి ఆ తలుపుకుండా బయటికి వచ్చేసి పక్కన సైకిల్ ఉంటే ఆ సైకిల్ తీసుకొని తొక్కడం ప్రారంభిస్తే అది తొక్కుతూ నా వీధి చివరికి వెళ్ళిన తర్వాత అది ఇలా పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. పైకి వెళ్ళిన తర్వాత పరదేశకి వెళ్ళాను. పరదేశం పెద్ద గోడలు, పెద్ద గేట్ ఉంది. ఆ గోడ పక్కన సైకిల్ పెట్టా. అలా ఎంట్రమైన డోర్లు తెలుసుకున్నాయి. లోపలికి ప్రవేశించాను. వెళ్తూ ఉండగా కొంతమంది యవనస్తులు 30 సంవత్సరాల వయసులో ఉంటారు. వారు మాట్లాడుతూ, బాబు మంచిగా చేస్తున్నావు సేవ అని చెప్పండి మాట్లాడుతుంటే, ఇదేంటి ఎవరు ఇలా నన్ను పలకరిస్తున్నారు, అలా నాకు తెలియదు, నన్నేంటి పలకరిస్తున్నారని అయ్యగారు అనుకున్నాడట. ఆ గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక దేవదూత వచ్చి చేయబట్టుకున్నాడట. చేయబట్టుకుని నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఎవరు వీళ్ళంటే ఓఫిరయ్య గారు తాతలు, అద్దంకి దావీదు గారు, కేవి జాకబ్ గారు, వీళ్ళని తెలిసింది. ఎప్పుడైతే వాళ్ళని తెలిసిందో వెంటనే అయ్యగారి కళ్ళు వేరే నెత్తడం ప్రారంభించాయట. అవన్నీ వెతుకుతూ ఉంటే ఆ చేయబట్టుకుని నేను అడిగాడంట, ఎవరి కోసం చూస్తున్నావు నాకు తెలిసిలే అంటే, ఎవరంటే మా అమ్మ మా నాన్న కోసం చూస్తున్నట్టు అదుగోమని చూపించారట. దూరం నుంచి వాళ్ళ అమ్మ నాన్న అయ్యగారిని పంపించారట. వెంటనే వెళ్ళిపోవాలని చేయి లాక్కోబోతుంటే దేవదూత, నువ్వు వెళ్ళడానికి కుదరదు, అందుకని చేయబట్టుకున్నావు అన్నట. వెళితే నువ్వు రావు నాకు తెలుసు అసలు, అందుకని పట్టుకున్నావు అని చెప్పంటే, అయ్యగారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని తాకకూడదు, అందుకే నేను వదలలేదు అంటున్నావు కదా, మరి నువ్వు ఎందుకు పట్టుకున్నాను అడిగాడు ఆయన. అంటే మేము పట్టుకోవచ్చు, నువ్వు మాత్రం ఇక్కడ పట్టుకోకూడదని దేవదూత చెప్పాడని. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక తేజో మహిమ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు అయ్యగారితో మాట్లాడడం, ఆ మాటలు సంగతులన్నీ వినడం, ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వడం, మళ్ళీ సైకిల్ తీసుకోవడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇంటికి వచ్చి గోడ పక్కన సైకిల్ పెట్టి అదే తలుపులోంచి లోపలికి వచ్చిన తర్వాత ఆ శరీరం అక్కడే మోకరించింది. ఆ ఆత్మ లోపల ప్రవేశించగానే తిరిగి లేచింది. నాకు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ సంఘానికి నేను 5% కూడా చెప్పలేదు, చెప్తే మీరు తట్టుకోలేరు. ఈ సంఘటన జరిగిన 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పమంటే నేను మీకు చెప్తున్నాను.
ఇప్పుడు దేవుడు చెప్పని ఆజ్ఞాపించాడు, 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు చెబుతున్నాను మీకు అన్నాడు ఆ ప్రసంగం. విశ్వాసులందరికీ ఇప్పుడు ఒక డౌట్ స్టార్ట్ అయింది. డౌట్ అంటే డౌట్ కాదు, ఒక క్వశ్చన్. సాధారణ చర్చలో ఉన్న విశ్వాసం, నేను అక్కడ విశ్వాసం, మేమందరం గ్రూప్ డిస్కషన్ మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రసంగం అయిపోయిన కొన్ని రోజులకి దాములు సువార్త కూడికి వచ్చినప్పుడు కృష్ణానదిలోకి వెళ్ళి అందరూ మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్ చేస్తాం. ఏమనంటే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఆనాటి పౌలుకి ఒక సంగతి తెలియదట, ఈనాటి పౌలుకి ఆ సంగతి తెలుసట. ఏంటది అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. 12వ అధ్యాయము 2వ వచనం మనుషులు నేను ఎరుగుతును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశముకు కొనుక్కోబడెను. అతడు శరీరంతో కొనుక్కోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనుక్కోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. అట్టి మనుషులను నేను ఎరుగుతును. అతడు పరదైసులోనికి కొనుక్కోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడెను, శరీరం లేక కొనుక్కోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. ఇప్పుడు 2 సార్లు చెప్పాడండి. 2 సార్లు అన్నాడు, నేను ఎరుగను. అది ఆయన గురించే అని మనందరికీ తెలుసు. ఒక మనిషి నేను ఎరుగను అన్నాడు కదా, ఆయన మనకందరికీ తెలుసు. మరి ఆయనకే ఒక సంగతి తెలియదు. ఇప్పుడున్న పౌరుకి ఆ సంగతి తెలుసు. ఏమని? నకరికల్లో ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చి ఈ విధంగా సైకిల్ వేసుకుని వెళ్ళడం, చేయడం, మళ్ళీ తిరిగి రావడం, అంటే శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చి ఆ ఆత్మే వెళ్ళిందని ఇప్పుడున్నటువంటి పౌలు చెప్పాడు. అయితే అప్పుడున్న పౌలుకి ఆ సంగతి తెలియదా? అంటే పరదేశకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంగతి, శరీరముతో వెళ్ళాను, శరీరము లేక వెళ్ళాను, నేను ఎరుగున్నాను. అయితే పౌలు, ఆ తరం పౌలు కూడా అనుభవం ఉంది. శరీర రీతిగా దూరంగా ఉన్న ఆత్మరూపిగా సంఘంలోకి వచ్చేసి వారి యొక్క విశ్వాసాన్ని చూసి సంతోషించడం కూడా పౌలుకి తెలుసు. మరి తెలిసి ఆ పత్రిక రాసినప్పుడు ఇక్కడ ఎందుకు నేను ఎరుగున్నాడు? ఏదో ఒక పాయింట్ ఉంది అక్కడ. సంఘంలోకి వెళ్తున్నాడు, కొరింథీ సంఘంలోకి వెళ్ళాడు, కొలసీ సంఘంలోకి వెళ్ళాడు, కానీ పరదేశంలోకి ఎలా ఒక్కసారి వెళ్ళాడు. ఆ ఒక్కసారి కూడా ఎలా వెళ్ళాడు ఆయనకి తెలియలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పౌరుకి అవి కూడా తెలుసు. అంటే మునిపటి కంటే తరములలో, యుగములలో మరుగైన మర్మాలను పౌరు భక్తుడు తెలుసుకొని ఆనాటి సంఘానికి చెప్పాలనుకున్నప్పుడు ఆ సంఘము వీరులకు మందులైనందున పూర్తిగా విశ్వసించలేకపోయారు. మరి ఆ సంగతులన్నీ ఇప్పుడు ఈ తరంలో, ఈ చివరిగా ఆ పౌరాత్మ కలిగిన ఈ దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా. ఈనాడు మనకి తెలియని సంగతి లేదు. అంతగా ఆ దర్శనములు కనెక్ట్ అయి ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఎంత పౌరుల దగ్గర నేర్చుకున్న తిమోతి కొరింథీ సంఘానికి సేవకు పంపితే కొరింథీ సంఘస్థులు ఏం చేశారు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడైనట్లు చూచుకొనుడి. అంటే అర్థం ఏంటో? నిర్భయుడు అంటే భయపడకుండా చూసుకున్నాను. సరే, ఎందుకు? దేనికి? డెర్బేలో ఉన్నప్పుడు, లుస్రాలో ఉన్నప్పుడు, ఇకోనియాలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉందా? అక్కడేముంది? మంచి పేరు ఉంది. ఇక్కడేముంది? భయపడుతున్నాడు. ఇంకా నా వలనే అతడు ప్రభువు పని చేయించున్నాడు కనుక ఎవడైనా అతను తృణీకరింపవద్దు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఒకటే భయపెట్టారు, రెండోది తృణీకరణ జరిగింది. నా యొద్దకు వచ్చుటకు అతని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాను. అంటే అర్థం ఏంటో? సహోదరులతో కలిసి అతను వచ్చినని నేను ఎదురు చూస్తున్నానంటే ఇంకో పక్క రాకుండా
భలే పంపాడు సేవకి, మంచి సంఘానికి పంపాడు. నీకు నమస్కారం, మీ సత్యానికి ఒక నమస్కారం, మీ దర్శనానికి కూడా నమస్కారం, మీ సంఘానికి కూడా నమస్కారం. నేను ఒక్క సంఘానికి వెళ్తే ఇట్లా జరిగింది, ఇంకేడాడిగా పోతున్నాం అని తిమోతి తృణీకరించారు. అలాంటి పరిస్థితిలో ఉన్న పౌలే అక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాడు. ఫిలిప్పీ సంఘానికి పంపితే ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘంలో ఒక వాక్యం చెబుతూ పరిచయం చేస్తూ ఎలాగో తయారయ్యాడంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే ఎలాంటి శిష్యుడో చూడండి. నేను మీ క్షేమము తెలుసుకునే ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎదుగు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వాడు నా యొక్క లేడు అని చెప్తున్నాడంటే ఎంత మంచి శిష్యుడు ఆలకించండి. అలాంటి శిష్యుడు దొరకడం కష్టం, తేలిక, చాలా కష్టం. నిజముగా మనము దేవునికి విధేయులమైతే, నిజముగా ఈ తరం ప్రవర్తకు మనం విధేయులమైతే, అలా విధేయుడైన ప్రతి వాడు స్థానిక సంఘ కాపురికి విధేయుడై అతను ఎక్కడికి పంపితే అక్కడ సేవకులు రెడీ ఉండాలి. ఆనాడు పౌలు తిమోతికి చెప్పాడు, బాబు నువ్వు ఎఫెసులో ఉండు, కొంత ఇలా జరుగుతుంది అక్కడ, అది జరగడానికి వీలు లేదు, నువ్వు కొందరికి ఆజ్ఞాపించడానికి నువ్వు అక్కడ ఉండాలి అని చెప్పినప్పుడు తిమోతి ఏం మాట్లాడకుండా ఎఫెసులో ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పులో ఉన్నాడు, సంఘక్షేమం కోసం చింతిస్తున్నాడు. తెస్సలోనికీ పంపించాడు, మంచి పరిచర్య చేశాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అప్పగించిన పని, అపోస్తలుడు అప్పగించిన పని, ప్రవక్త అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నాడు. అందుకే ఆయన నిజమైన కుమారుడు అయ్యాడు, ప్రియమైన కుమారుడు అయ్యాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే ఆ ప్రవక్తకు కలిగిన దర్శనంలో, ఆ ప్రవక్తకు దేవుడిచ్చిన సత్యవాక్య విషయంలో పౌలు ఎలా ఉన్నాడో తిమోతి తీతులు కూడా ఒక్క ఆత్మ అయితే ఒక్క అడుగు జాడలేదు నడుచుకున్నారు. కాబట్టి ఆ భారం పౌరులోనే కాదు ఆ శిష్యుడిలోకి వచ్చేసింది. ఆ శిష్యుడు ఆ వాక్యం ప్రతిష్ఠ చేయడానికి, సత్యం ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అంతే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ భారము ఒక్క పౌరులోనే కాదు, ఆ పౌరు నిజమైన శిష్యుల్లో కూడా లోపల ఉంది. ఈ దర్శనాన్ని, ఈ సత్యాన్ని చాలా మంది సత్యములకు భిన్నమైన బోధ చేస్తున్నారు. అలా చేయొద్దు అని కొందరిని ఆజ్ఞాపించడానికి నువ్వు ఎఫెసులో ఉండు తిమోతి అంటే పౌలు తిమోతి వెళ్ళి అక్కడ ఉండి ఆ పట్టణంలో ఆ పరిచయం జరుగుతుంటే ఆపడానికి సిద్ధంగా ఉంటాడు. పౌలు చెప్పాడండి పత్రిక రాసి, ఎందుకంటే ఆ తరం పౌలకి అప్పగించబడిన పని ఆయన జీవిత కాలంలో సంపూర్ణంగా ఆయన చేయలే. టైం చెప్పి తెలిపాడు, చంపేశాడు. మరి ఇప్పుడు ఆ పనిని సంపూర్ణంగా చేయడానికి ఇప్పటి తరం ఈ పౌలకి అప్పగించబడింది. మరి అప్పటి తరం పౌలు పార్టీ పెట్టాడా? అప్పటి తరం పౌలు మన మానవ హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం ఏదైనా ఇంకొక సంస్థ పెట్టాడా? మరి అప్పటి పౌలు ఇప్పుడున్నటువంటి ఇన్ని పరిచయాలు అని పెట్టాడా? ఇప్పుడు మనం ప్రతి బుధవారం కర్మేలు ప్రార్థనలో చాలా అంశాలు, కొన్ని శాఖల కోసం ప్రార్థన చేస్తాం. అవన్నీ పౌలు పెట్టాడా? ఆ తరంలో ఎన్ని ఉన్నాయా? లేవు. అప్పుడు అప్పగించినటువంటి ఆయనకు అప్పగించిన పనిని పౌలు తన జీవితంలో నమ్మకంగా చేసేసాడు. అప్పుడు టైం ఉంది, పత్రికలు రాశాడు, శిష్యులకు పంపాడు, సంఘాలకు పంపాడు, సంఘాలకు తెలియజేశాడు. ఈనాడు ఈ పౌలు అదే పత్రికలు రాసి పంపుదామని ఒమేగా స్వరం రాస్తే దాన్ని అడ్డుకున్న లక్షల మంది, ఆపేయడానికి ప్రయత్నించిన లక్షల మంది, ప్రతి విషయంలో అడ్డుపడేవాళ్ళు 3 మంది. ఇప్పుడు కనీసం పత్రిక రాసి పలానా పత్రిక పలానోడు చేతిలోకి వెళ్తే వాడు మార్మనసు పొంది తెలుసుకొని సత్యం గ్రహించి సేవకుడు అవుతాడని అనుకోవడానికి ఇప్పుడు పత్రికలు కూడా పోస్టులు వేస్తే పోస్టులు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి డెలివరీ అవుతారని నమ్మకూడదు. కానీ దేవుని మహాకృప ఒకనప్పుడు 99వ సంవత్సరంలో ఆ రాసిన ఒమేగా స్వరాన్ని బట్టి ఈరోజు నేను సేవకుడు. దేవుని ఒక పత్రిక నా చేతిలో దొరకడం వల్ల ఆ పత్రికను పట్టుకుని నువ్వు స్వస్థ
కాదు, నువ్వు వాక్యం మీద కట్టుకొని చెప్పిన ఆ వాక్యానికి బద్దుల్ని నేను స్వస్థత కలిగినటువంటి ఒక దైవజనుడి దగ్గర 15 సంవత్సరాలు బ్యాగ్ పట్టుకొని తిరిగిన, పత్రిక చదివిన నాటి నుంచి 11 ఏళ్ళు వెంబడించా, ఒక్కరోజు కూడా స్వస్థత గురించి ఆలోచించాలి. సత్యవాక్యాన్ని పట్టుకోండి. అలా పట్టుకొని నాకు ఒకటే తీర్మానం చేసుకున్న, దేవుడు నన్ను సేవకు పిలిచేటే కనుక ఈ స్థానిక సంఘాపురికి చెప్తే అభిషేకించి ఇలాంటి ఒక పల్లెని పట్టుకొని ఇలాంటి చర్చి కట్టించేసి పాస్టర్ గారు చూపి సేవ చేసుకుంటాడు. నేను ఏం చేయకుండా ఒక మందిరం వస్తాను, ఏం చేయకుండా ఒక 4 మంది వస్తుంటాను. ఆ సంఘం నాకెందుకు, చేస్తే గీస్తే అపోస్తుల చేత అభిషేకం పొంది సేవకైతే ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోవాలంతే. ఆయన దేవుడు ఇచ్చిన దర్శనాన్ని, సత్యాన్ని ప్రకటించడానికి, బాబు నువ్వు బయలుదేరి ఈ ఊరు వెళ్ళాలని చెప్తే ఆ ఊరు వెళ్ళడానికి మరో మాట్లాడకుండా ఆయన చెప్పిన మాటలు వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలని నేర్పించాడు పాస్టర్ దేశాన్ని. అందుకనే అభిషేకం తీసుకున్న సంవత్సరమే 365 రోజులు మాత్రమే ఉన్నా నేను. 66 రోజులు బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ అయింది. ఆ రోజు పెద్దయ్య గారు సాగరాన్ని అడిగితే అన్న మీ ఇష్టం అన్న. ఆ తర్వాత నాకు చెప్తే మీరు ఎప్పుడు పంపితే అప్పుడు వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పరిస్థితులు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు భయపెడతారా, లేదా ఇంటికి వచ్చే పొజిషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఈ లోకంలో మీకు నాకు ఉన్నటువంటి ఒక ఆధిక్యత ఏంటి తెలుసా? లక్షల మంది, కోట్ల మంది రక్షణ పొందారు, కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేని వారు కోట్ల మంది ఉన్నారు. కానీ నీకు నాకు ఆ సత్యం తెలుసు, ఆ సత్య ప్రవర్తన తెలుసు, ఆ సత్య సంబంధమైన సంఘం తెలుసు. అన్నీ తెలిసి ఇక్కడే కూర్చుంటే ఎందుకు? తీతుకు రాసిన పత్రిక నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతుల నుండి విడిచి వచ్చింది అన్నాడు పౌలు. అంటే తిమోతిని ఎఫెసులో పెట్టాడు. ఎందుకంటే అక్కడ కొంతమంది దుర్బోధన చేస్తున్నారు, అవన్నీ జరగకుండా ఆపడానికి. ఇప్పుడు పెద్దలను నియమించినట్టు తీతును తీసుకెళ్లి క్రేతులో విడిచిపెట్టి వచ్చాడు. ఏం తీతు గారే తక్కువైన కానీ ఒక మంచి, ఆయన కూడా నిజమైనటువంటి శిష్యుడు, కుమారు, నమ్మకమైన. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి అక్కడ క్రేతులు పెట్టాడు. ఎందుకు? పెద్దలు నియమించాలి, లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ప్రతి పట్టణంలో పెద్దలు పెట్టాలి. ఇప్పుడు అవుట్ రీచ్ పరిచయం చేసేది అదే. రవిసాధన సేవ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో సువార్త గురించి పెట్టడం, పరిచయం సత్యం గురించి చెప్పడం, అక్కడ కొంతమందిని పట్టుకోవడం, ఓపెన్ గారిని తీసుకెళ్ళి మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకరికి అభిషేకం ఇవ్వడం, మళ్ళీ అక్కడ ఉంచేయడం. ఏం చేయాలి అక్కడ ఉండి? ఏం చేయాలి అక్కడ ఉండి? ఏం చేయాలి అక్కడ ఉండి? బెంగళూరు పట్టణంలో పాస్టర్ గారు అంటున్నారు, మీరు చాలా తెలుగు తక్కున్నారు పాస్టర్ గారు. ఇలాంటి కార్లు వచ్చేవాళ్ళు మీరు చాలా తెలుగు తక్కున్నారు పాస్టర్ గారు. సమయం ఉండగానే బెంగళూరు పట్టణంలో సేవకు వచ్చేవాళ్ళు 4 గంటలు వెనకేసుకోవాలి. వేసుకుని తింటూ రావాలి వస్తాయి. అవి తీసుకునే సాగు డబ్బులు వెనకేంటే ఎవరు నేర్పించండి నీకు? మాకైతే మా పోస్టులు నా స్థానిక సంఘం కాబట్టి డబ్బులు వెనకడం నేర్ప, ఖర్చు పెట్టడం నేర్పించాను. దేవుడికి స్తోత్రం. ఖర్చు పెడుతూ ఉంటాయి వస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఎందుకు నీకు సత్యాన్ని పరిచయం చేశాడో, సత్య సంబంధమైన సంఘాన్ని కాపాడని ఒక ప్రవక్తను నీకు ఎందుకు జ్ఞాపకం చేశాడో నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే కనుక అసలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఏర్పాట్లు నువ్వు ఏదో ఒక ఊరు వెళ్ళాలి. ఆనాడు పౌలు పత్రిక రాయడానికి టైం ఉంది, ఈనాడు పౌలుకి ఆ టైం లేదు. ఎందుకంటే ఆయన స్థాపించిన సంస్థలు, పరిచర్యలు, సేవ, రాజకీయం, పార్టీ మొత్తం అంతా చేయడానికి టైం ఉన్న పత్రిక రాసి, బాబు ఫలానా నువ్వు బయలుదేరి ఆఫీస్లో ఉండాలని చెప్పడానికి టైం ఉంది. ఇప్పుడు చెప్పవసరంలా, చేయవసరంలా. ఆనాటి శిష్యులు లేదా ఆనాటి సంఘస్థులు ఏదైనా చెబితే చూస్తే దాని ప్రకారం ఫాలో అవ్వలేమో. ఇప్పుడు నీకు 66 గ్రంథాలు ఉన్నాయి. సత్య సంబంధమైన సేవ తెలుసు, పరిచయం తెలుసు, దాని దర్శనం తెలుసు, ప్రవక్త తెలుసు. ప్రవక్తలో ఉన్న గుండెల్లో ఉన్న భారం ఏంటో నీకు
తెలిస్తే ఆయన చెప్పవసలా మోహరించి ప్రార్థన చేసి దేవుడు చెప్తాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవడం రెడీగా బ్యాగ్ సరిపోతుంది. దేవుడు అక్కడ నిలబెట్టుకుని తిమోతిని వాడుకున్నాడు, నేను వాడుకుంటాడు, ఒక తీతును వాడుకుంటాడు. అప్పుడు నువ్వు ఈ తరం ప్రవక్త ఒక నిజమైన నమ్మకమైన కుమారుడు అవుతావు. అట్టి భాగ్యం ప్రభువు అందరికీ దయచేద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. చక్కటి మాటలు మనం విన్నామండి. నిజముగా ఆ యొక్క 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మాసిదోనియాలో మరి ఉండమని చెప్పినప్పుడు అక్కడ ఏమున్నాయంటే దుర్బోధలు ఉన్నాయి. అప్పటికి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోనికి నానా విధములైన బోధలు వ్యాప్తి చెందాయి. నిజముగా శిష్యుడైనటువంటి వాడు మరి ఆత్మీయ తండ్రి అంటే ఏం చెప్పాడో దాన్ని తప్పకుండా అలాగున మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరొకసారి వాక్యమును బట్టి మన రేపాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒక చిన్న చరణం